శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి జనవరి 4 నుంచి 10వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైనా 2026వ సంవత్సరం ప్రారంభంగా ఇది మొదటి వారం. ఈ కన్యా రాశి వారి ఫలితాల్లో ఒక అద్భుతమైనటువంటి యోగం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి ఏర్పడడం జరిగింది. అది ప్రధానంగా ఏంటంటే దశమ స్థానంలో ఏర్పడినటువంటి గజకేసరి యోగం. సో ఈ యోగ ప్రభావం వల్ల ఎలా ఉంటుందంటే జాతకులకి ఏదైనా ఒక దూర ప్రాంతంలో కానీ మీరు ఏ ప్రాంతాన్ని ఇంతకాలం కావాలని కోరుకుంటున్నారో ఆ ప్రాంతంలో లేదంటే ఆ ప్లేస్లో మీకు ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతూ ఉంది. అలాగే ఈ వారంలో కుటుంబ సమేతంగా ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని కానీ ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని కానీ మీరు సందర్శించే అవకాశం అయితే ఉన్నది. ఇది విద్యార్థులు ఏదైనా ఒక టూర్ ప్రోగ్రాం వేసుకోవడం కానీ ఏదైనా ఒక విహార కేంద్రానికి వెళ్ళడానికి చాలా గ్రాహ్యత అనుకూలంగా ఉంది. అంటే ఇది ఎక్కువగా ఈ కన్యా రాశి కన్యా లగ్నం వారు కొత్త విషయం తెలుసుకోవాలన్నా కొత్త ప్రాంతాలు చూడాలన్నా వీళ్ళు చాలా కుతూహలంగా ఉంటుంది. అటువంటి వారికి ఈ సమయంలో మీ మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరే అవకాశం ఉంది. సో దాంతోపాటుగా 4వ స్థానం 10వ స్థానాల మధ్య ఏర్పడిన పరివర్తన యోగం, అంటే చతుర్థంలో ఉండవలసినటువంటి గురువు ప్రస్తుతం 10లో ఉంటే 10లో ఉన్నటువంటి బుధుడు 4వ స్థానం అయినటువంటి ధనుసులో ఉండడం జరిగింది. ఈ వారంలో ఈ 2 గ్రహాల మధ్య పరివర్తన జరిగింది. సో ఈ కారణం వల్ల మనకేమవుతుందంటే గురువు 4వ స్థానంలో ఉంటే ఏ ఫలితం పొందుతామో ఆ ఫలితం రావడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి గురువుతో ఈ కుజ రవి శుక్ర గ్రహాలు ఉండడం వలన చాలా కాలంగా నూతన గృహాన్ని కొనాలనే మీ ప్రయత్నం కానీ లేదంటే వేరే కొత్త ఇంటిలోకి మారాలనే మీ ప్రయత్నం కానీ తప్పకుండా నెరవేరే అవకాశం ఉన్నది. సో ఏదన్నా ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు మీరు సాధ్యమైనంత వరకు ఏదన్నా ఒక గృహాన్ని కొనాలనుకుంటే, అంటే ఎవరికైతే ఇంతకాలంగా సొంత ఇల్లు లేదో వాళ్ళు ఈ సమయంలో మీరు సొంత గృహం కొరకు ప్రయత్నం చేయడం వల్ల మీకు తొందరగా సొంత గృహం ఏర్పడుతుంది. దానికి కావాల్సినటువంటి రుణ సౌకర్యం లభిస్తూ ఉంటుంది. అలాగే ఎవరైతే విద్యార్థులు కానీ ఇంకొకరు కానీ ఉద్యోగరీత్యా కానీ చదువు రీత్యా కానీ ప్లేస్ మారద్దాం అనుకుంటున్నారు, వేరే ప్లేస్కి మైగ్రేట్ అయ్యి అక్కడ మీ జీవనోపాధి సాగిద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం కంపల్సరీగా ఈ వారం ప్లేస్ ఆఫ్ చేంజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మీకు ఒక కొత్త జీవితానికి ఒక కొత్త అభివృద్ధికి కారణమవుతున్నాయి కాబట్టి కంప్లీట్గా చేసే కొద్దిపాటి ప్రయత్నంతో ఎక్కువ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ఉద్యోగపరంగా కూడా బుధుడు మీకు దశమ స్థానం ప్రభావం ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు టెంపరీగా ఒక పంచమహాపురుష యోగాల్లో 2 యోగాలు యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. బుధుడు వల్ల ఏర్పడినటువంటి భద్రమహాపురుష యోగం వల్ల ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగంతో పాటుగా అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నది. అంటే కొంతమంది 2 రకాల ఉద్యోగాలు చేయొచ్చు. అది అవకాశం లేని వాళ్ళు ఏదో పార్ట్ టైంగానో ఏజెన్సీగానో టెంపరీగానో రెగ్యులర్గా వస్తున్నటువంటి ఆదాయంతో పాటు మరొక ఆదాయం కూడా మీకు ఈ సమయం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే గృహంలో చక్కగా అలంకరించుకోవడం కానీ ఏదైనా ఒక పూజ సంబంధించిన కార్యక్రమాల్లో పుణ్య కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా మీకు ఈ హంస మహాపురుష యోగం అదే టెంపరీగా ఈ మ్యూచువల్గా ఏర్పడడం జరిగింది. అది కొంతవరకు ఈ ప్రభావాన్ని ఈ గ్రహాలు ఎక్స్చేంజ్ వచ్చినప్పుడు ఈ విధంగా టెంపరీగా కొన్ని యోగాలు ఏర్పడుతుంటాయి. ఆ సమయంలో చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు జాతకుడికి అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే సప్తమ స్థానం అక్కడ శని భగవానుడు ఉండడం, ఆ సప్తమ భావంపై కుజుడి యొక్క దృష్టి ఇది చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది. వైవాహిక జీవితం సంబంధించిన భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం కానీ మనస్పర్ధలు రావడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే వివాహం కుదుర్చుకొని ఏదో తాంబూలాలు పిచ్చుకొని పలానా డేట్ ఫిక్స్ చేసుకున్నటువంటి వివాహ సంబంధాలు కూడా ఈ సమయంలో కొంతవరకు ఏదో ఒక కారణాల వల్ల విచ్ఛిన్నం అవ్వడం కానీ క్యాన్సిల్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు ఈ సమయంలో కొద్దిగా కమ్యూనికేషన్స్ జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ఏ మధ్యవర్తితో ఫోన్ చేశాడు, ఎవరో ఏదో వార్త చెప్పారు, ఇలాంటి రూమర్సు ఇలాంటి అపోహలు నమ్మకుండా
కంపల్సరిగా ఈ భార్యాభర్తలు కానీ కాబోయే భార్యాభర్తలు కానీ చాలా వరకు కొంత సహనం ఓర్పు పాటించడం మంచిది. లేని పక్షంలో ఇటువంటి వివాహ బంధాలు, కుదుర్చుకున్న పెళ్లి సంబంధాలు భార్యాభర్తల మధ్య ఏవో ఒక విభేదాలు సృష్టించి అవతల వారు లాభం పొందాలనే ఉద్దేశంతో మాత్రమే జరుగుతూ ఉంటుంది. తర్వాత మీరు పశ్చాత్తాపడినా పర్వాలేదు కాబట్టి ఎటువంటి విషయాన్నైనా సరే కళ్ళతో చూసి జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి తప్ప ఏది పడితే అది నమ్మి నిర్ణయం తీసుకుంటే తర్వాత ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశివారు కంపల్సరిగా ఏదో ఒక ఈ వారంలో వచ్చే బుధవారం రోజు విఘ్నేశ్వరుని యొక్క ఆలయంలో గరికతో అర్చన చేసి ఎండు ఖర్జూరాన్ని నైవేద్యంగా పెట్టడం కానీ, లేదంటే విష్ణుమూర్తి అంటే వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తులసిమాల సమర్పించి గోవిందనామాలు పారాయణ చేయడం వల్ల కానీ, ఇవన్నిటికీ కూడా బ్రహ్మాండమైన రెమెడీ ఏంటంటే విష్ణు సహస్రనామాన్ని రెగ్యులర్గా పారాయణ చేయడం వల్ల, అంటే సమయం ఉన్నవాళ్ళు, ఓర్పు ఉన్నవాళ్ళు ఈ కన్యా లగ్నం కానీ కన్యా రాశి కానీ అయింటే మీకు అన్ని సమస్యలకి ఏకైక పరిష్కారం విష్ణు సహస్రనామ పారాయణ. దాన్ని సంపూర్ణంగా అర్థాలతో సహా మీరు తెలుసుకుంటే మీ జీవితంలో ఇన్ ఫ్యూచర్లో ఎటువంటి పరిహారం చేయకపోయినా మీ జీవితం సజావుగా సాగే అవకాశం ఉంటుంది. జ్యోతిష శాస్త్రానికి వాస్తు శాస్త్రానికి కంప్లీట్గా ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. మన దశను బట్టి, మనకి జరుగుతున్నటువంటి పీరియడ్ని బట్టే మనం నివసించే గృహం కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. అది కోయిన్సైడ్ అవుతూ ఉంటుంది. సర్వసాధారణంగా మీరు సొంత గృహం మీకు ఏదో ఊర్లోనో వేరే స్టేట్లోనో వేరే రాష్ట్రంలో ఉంటుంది. మీ యొక్క సొంత గృహం మీ తండ్రి గారిదో తాతగారిదో మీకు వారసత్వంగా అందులో హక్కు ఉంది అనుకుందాం. మీరు వేరే సిటీలో ఈవెన్ అమెరికాలో కానీ ఆఫ్రికాలో కానీ హైదరాబాద్లో ఎక్కడున్నా సరే మీరు ఒక ఇల్లు అద్దెకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కేవలం మీ సొంత గృహంలో ఎటువంటి వాస్తు దోషం ఉంటుందో అదే వాస్తు దోషంతో ఉన్న ఇల్లు మాత్రమే మీకు దొరుకుతుంది అద్దెకు ఉండడానికి. లేదు మీరు కొనుక్కోవాలన్నా కూడా అటువంటి వాస్తు దోషం ఉన్న ఇల్లే మీకు కుదరడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా వాయువ్య దోషం ఎవరికైతే వారి గృహంలో ఉంటుందో వారు నివసిస్తున్న గృహంలో కానీ కొంటున్న గృహంలో కానీ అదే వాస్తు దోషం అన్నది కంటిన్యూ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఎక్కువగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పిల్లలకి ఈ పెళ్ళిళ్ళు, అలాగే వాళ్ళ ఉద్యోగాలు, అలాగే విదేశ ప్రయత్నాలు, విదేశంలో ఉండడం, అక్కడ ఉద్యోగం లేకపోవడం, ఇవన్నీ కూడా మీరు నివసిస్తున్నటువంటి గృహంలో ప్రధానంగా ఉన్నటువంటి నైరుతి మరియు వాయువ్య దోష ప్రభావం వల్ల సరిగ్గా మీ యొక్క అమ్మాయినో లేదంటే మనం ఏదో అనుకుందాం, మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది, బాగా చదివించారు, డిగ్రీ పూర్తయింది, ఉద్యోగం వచ్చింది, ఒక 2 సంవత్సరాలు ఉద్యోగం చేస్తుంది. మీరు ఒక పెళ్ళి ప్రయత్నం చేసి అమ్మాయిని అడుగుతారు, ఏదో చూడమంటుందో చెప్తుంది. మీరు ఈ ప్రయత్నం చేస్తుండగానే సడన్గా ఏదో ఆఫీసులో ఎవరు ఇష్టపడుతున్నారో మేము ఆ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నామని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎటూ తేల్చుకోలేక సందిగ్ధ పరిస్థితి, మీ మాట వింటున్నట్టే ఉంటుంది, మళ్ళీ ఈ విధంగా రావడం జరుగుతూ ఉంటుంది. పక్క నుంచి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళలో ఉంటారు, మీ ప్రయత్నాలు మీలో ఉంటారు. ఏ సమస్య కూడా తేలడం అయితే ఉండదు. దానివల్ల ఇల్లంతా కూడా సమస్యగా మారి మిగతా వాళ్ళ మీద కూడా దాని ప్రభావం చూపడం జరుగుతూ ఉంది. సో ఏదైనా మరి ఈ నైరుతి ప్రభావం వల్ల యజమాని అవ్వచ్చు, ఈ వాయువు ప్రభావం వల్ల ఈ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఎక్కువగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పద్ధతి ప్రకారం కంప్లీట్గా ఇటువంటి ప్రభావం వచ్చింది అంటే మీ పిల్లలు ఎవరో ఒకరు ఈ విధంగా చెప్పినప్పుడు అది మీకు సమ్మతమా, అది ఓకే అసలు సంగతి. లేని పక్షంలో సాధారణంగా వాళ్ళకి రాహు కేతువు ఇలాంటి దశ అంతర్దశలు నడుస్తూ ఉంటాయి. ఆ దశ పక్కన పెట్టి ప్రస్తుతం మీరు నివసిస్తున్నటువంటి గృహం మీద దృష్టి పెట్టి ఈ 2 సమస్యల్ని కంప్లీట్గా ఉంటాయి. ఇంకా లవ్ అఫేర్ మీ కుటుంబంలో ప్రస్తావన వచ్చింది అంటే అక్కడ వాయువు దోషం ఉన్నట్టే, ఇంక తిరిగే లేదు. ఇంకా కొద్దిగా అనెతికల్ ఉన్నది, అనాచారం ఉన్నది, ఏరియా క్యాస్ట్ ఏదో అనుకుందాం, అక్కడ నైరుతి ప్రాబ్లం ఉన్నది. ఈ 2 సరి చేసుకుంటే టెంపరీగా కొన్నాళ్ళు ఆ గృహాన్ని ఏదో విధంగా మార్చేసి వేరే గృహంలో నివాసం ఉండడం వల్ల కొద్దిగా ఒక 40-45 రోజులు కట్టడి చేస్తే ఆటోమేటిక్గా ఇలాంటి అఫైర్లు ఇలాంటి అనెతికల్ అఫైర్లు ఏమైనా ఉంటే అవి పోతే మళ్ళీ సాంప్రదాయంగా వివాహం జరిగే అవకాశం ఉంది. సో ఎన్నో సమస్యలకి ఈ వాస్తు కూడా ఒక దోషంగా ఇబ్బంది పెడుతుంది.
ఎందుకంటే మనం ఇంట్లోనే ఆలోచిస్తాం, ఆ ఇంట్లో నిర్ణయం తీసుకుంటాం, ఆ ఇంట్లోనే అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం కాబట్టి గృహం ఇంపార్టెంటు. మరొక ముఖ్య విషయం ఏంటంటే, మీ గృహంలో పనికిరాని వస్తువులు ఒక సంవత్సరం అయినా కూడా దాని ఉపయోగం మనకు ఉండదు. అది కంప్లీట్గా ఇటువంటి డ్యామేజ్లో ఉన్న వస్తువులు, ఇరిగిపోయిన వస్తువులు, పనికిరాని వస్తువులు, వాడని వస్తువులు ఇమీడియట్గా రిమూవ్ చేయడం వల్ల కూడా ఇటువంటి ప్రేమ వ్యవహారాలు, నిరుద్యోగ సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. స్వస్తి.